ఆ కమిషన్ ముందుకు హాజరు కావాలి, విచారణ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు కమిషనే తప్పు, కమిషన్ ముందు హాజరు కావాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా కోర్టుకు పోవడం ఎట్లా సమర్థించుకుంటారు? కమిషన్ తప్పు అని అనలేదు, చైర్మన్ గారి వ్యవహార శైలి సరిగ్గా లేదు. హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో మేము అడిగిన సమయం ఇవ్వలేదు. అలాగే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ప్రవర్తిస్తూ ఒక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా మీడియా ముందుకు వచ్చి ఆయన అసలు ఎంక్వైరీ చేయకుండానే జడ్జిమెంట్ ఇచ్చినట్టుంటుంది పంచాయతీ. అట్లా ఎంక్వైరీ చేయకుండా ఆయన ఏదో జరిగిపోయిందని చెప్పి అపవాదు వేయడం, అంటే ఒక కమిషనర్గా ఆయనను అపాయింట్మెంట్ చేసిన తర్వాత మరి ఆయన బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుండా ఎంక్వైరీ చెయ్యందే ఏది తప్పు చేసినట్లుగా ఆయన మీడియా ముందు చెప్పడం అనేది అది మంచి పద్ధతి కాదు. కాబట్టే మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అట్లా అని చెప్పి చట్టానికి ఏదో తిలోదకాలు వదిలేసి ఆ చట్టం ముందుకు వచ్చి జవాబు చెప్పలేనంత అది కాదు. చట్టం అంటే తెలుసు. అంటే మీ ఉద్దేశం విచారించారు, అర్హత కమిషన్ కు లేదంటున్నారా? మమ్మల్ని విచారించే స్థాయి లేదంటున్నారా? 100% బట్ దట్ ఇస్ ఎ జ్యుడిషియల్ కమిషన్ కదా. 100% ఉంది. మేము సమయం అడిగాం కదా, సమయము అడిగినప్పుడు సమయం ఇవ్వాలి, దాన్ని రిస్ట్రిక్షన్ చేయకూడదు. ఆయనకి ఇచ్చే అవకాశం ఉండింది, ఆయన ఇవ్వలేదు. మాకు సమయం అవసరం జవాబు చెప్పడానికి. మా హక్కు మాకుంటది కదా, ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదండి మాకు. మరి మా హక్కులు మేము ఉపయోగించుకోవద్దా? కమిషనరు తన కమిషన్ మీరు కోర్టు పోయిన సిద్ధాంతం వేరు, సమయం కోసం పోయినటువంటి పరిస్థితి కాదు. అసలు ఈ కమిషనే అంత సంతృప్తికరంగా లేదు అంటూ కమిషన్ ఉద్దేశించి వ్యతిరేకిస్తూ పోయినటువంటి పిటిషన్. లేదు, చైర్మన్ గారికి వ్యతిరేకంగా పోయినా, కమిషన్కి వ్యతిరేకంగా. చైర్మన్ గారికి వ్యతిరేకంగా పోయినాం. ఆయన వ్యవహార శైలి మాతో సరిగ్గా లేదు కాబట్టి ఆయన మీద మాకు నమ్మకం లేదు. ఆయన ఏదో ముందే రేవంత్ రెడ్డి గారు అంటే ఒక రాజకీయ కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కైపోయి ఆయన మాకు న్యాయాన్ని పక్కదో పట్టించే క్రమంలో ఆయన ఉన్నట్టుగా మాకు తోచింది. కాబట్టి మాకు ఆయన మీద నమ్మకం లేదు. ఇంకో కమిషనర్లు మీరు వేయండి, మేము వచ్చి జవాబు చెప్తామన్నాం కదా. బట్ కొంత ప్రభుత్వం సీరియస్ ఉంది మీ విషయంలో మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలందరినీ కూడా అంటే ఏందండి, ప్రజలే కదా సీరియస్ ఉందంటే. రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా ఉంటే మాకు సీరియస్నెస్ మాకు తెలియదు, ఆయన సీరియస్ ఉంటుంది. మీ సీరియస్నెస్ ఎంత ప్రయత్నం చేసినా గానీ ఎమ్మెల్యే లాగే పరిస్థితి లేదు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నామండి. ప్రధాన ప్రతిపక్షంలో ఈరోజు 33 మంది ఎమ్మెల్యేలతోటి దాదాపు 30 మంది ఎమ్మెల్సీలతోటి మేము ఉన్న ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం. ఇవాళ ఉంటారు, లేదా డౌట్ లేలే. రేవంత్ రెడ్డి గారు భయపెట్టించుడా మమ్మల్ని? అట్లా లేదు. మా స్థానంలో ఏమో గౌరవంగా ఉన్నాము. మీరు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు చర్చా కార్యక్రమంలో, మేము స్ట్రాంగ్ ఉన్నాం, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం అని చెప్పేసి. బట్ మెయిన్ లీడర్స్ కేసీఆర్ కు అనుచరులుగా ఉన్నటువంటి చాలా నమ్మకస్తులైనటువంటి వాళ్ళే పార్టీని వదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ రాజకీయాల్లో మనము దాదాపు 75 ఏళ్ళ చరిత్రను మనము తిరగదోడి కొద్దిగా మెమరైజ్ చేసుకుంటే వీటన్నిటికీ మరి ఆద్యులు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. అలాగే ఈ మధ్యలో భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళకి వెళ్ళి ఇక వాళ్ళు చేసినట్లే చేస్తా ఉన్నారు. వివిధ రాష్ట్రాలలో మీరు గమనించండి, కాంగ్రెస్ అంటే తప్పు చేసింది, కానీ భారతీయ జనతా పార్టీ అన్న మరి సక్రమమైన మార్గంలో నడిస్తే అది కూడా మళ్ళీ విక్రమమైన మార్గంలో నడవబట్టే. ఇంకా మరి ఇంకేమున్నాయి? డిస్కస్ చేద్దాం, వెంకటరెడ్డి గారు డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ ద ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.